ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొక మరి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున మాకు సమీప బంధువుగా వచ్చి మమ్మల్ని విడిపించిన యేసయ్య గురించి నేర్చుకోబోతుండగా తండ్రి, మీరే మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించి మా హృదయాలను తెరిచి అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు అంశము విమోచించే సమీప బంధువు. మన సమీప బంధువు ఎవరు? మనకందరికి తెలుసు. మన విమోచకుడు యేసుప్రభు. యేసుప్రభు ఈ విమోచకుడు విమోచించి సమీప బంధువు అనే మాట ఎలా వచ్చినాయి అనేది కూడా మనం చూద్దాం. విడుదల చేసే సమీప బంధువు గురించి బైబిల్లో మొదటిగా రూతు గ్రంథంలో చూడగలం. మనము రూతు గ్రంథం అందరూ ధ్యానించి ఉంటారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. రూతు గ్రంథంలో బోయజును యేసుప్రభు ముంగుర్తుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కిన్స్మెన్ రిడీమర్, సమీప బంధువు అనే విమోచకుడు. ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతను మనల్ని విడిపిస్తాడు అని రూతు 2:20 నయోమి రూతుకు చెప్తా ఉంది. రూతును నయోమిని విడిపించే సమీప బంధువు నయోమి భర్త అయిన ఎలీమెలెక్కు బంధువైన బోయజు. అందుకే బోయజును యేసుక్రీస్తు ముంగుర్తుగా చెప్పుకుంటారు. బైబిల్ విద్యార్థులు బోయజుకు రూతుకు ఉన్న సంబంధాన్ని క్రీస్తుకు తన వధువైన సంఘముకు ఉన్న సంబంధంతో పోలుస్తారు. సంఘమంతా యేసుప్రభువుకు వధువు అని మనకు తెలుసు. ఆయన పెళ్లి కుమారుడైతే మనమంతా కూడా వధువు. మరి ఆ సంబంధంతో పోలుస్తున్నారు. రూతు తనని ఏ విధంగా పోషించే స్థితిలో లేని అత్త నయోమి వెంబడి ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన విధవరాలు. తనను ఏ విధంగానూ అత్త పోషించలేదు అని తెలిసినా కూడా అత్తను వెంబడిస్తూ ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన విధవరాలు మోయాబీరాలు రూతు. రూతు వలె పాపి నిబంధన జనాంగమైన ఇజ్రాయేలీలకు వెలుపట దివాలా తీసిన వానిగా దేవుని కృపపై ఎలాంటి హక్కు లేని వాడిగా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఆ పాత నిబంధన గ్రంథంలో 2 రకాల మనుషులు మనల్ని చూస్తున్నాం. అన్యులు, యూదులు. యూదులేమో ఇజ్రాయేలీలు, వాళ్ళు మాకు హక్కు, దేవుడు మావాడు అన్నట్లుగా ఉండేవాళ్ళు. అన్యులైతే అంటే వాళ్ళకి ఇంకా రక్షింపబడే యోగ్యత లేదు అని అనుకునేవాళ్ళు. ఇంకా వాళ్ళు దివాలా తీసినారు, వాళ్ళు పరలోకానికి వచ్చే యోగ్యత లేదు అని యూదులు అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేని విషయం ఏమంటే, అన్యులు కానీ యూదులు కానీ ఇంకెవరు కానీ అందరూ దేవుడు సృష్టించబడిన వారే దేవుడితే. అందుకని ఏ భేదం లేదో అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు దేవుడు. కానీ ఇజ్రాయెల్ జనాంగంని ఎన్నుకొని వాళ్ళని ట్రైన్ చేసి ముందు వాళ్ళ ద్వారా మిగతా ప్రపంచాన్ని తన దగ్గరికి తీసుకురావాలనే యోచనతో ప్రభు ఉన్నాడు. ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు కదా, ఇష్టానుసారంగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ బోయజు ఏ విధంగా రూతుకు విడుదల చేసే సమీప బంధువుగా ఉన్నాడో, మనకు యేసుప్రభు అన్యులమైన మనము ఇజ్రాయెల్ జనాంగంలో లేము, మనము నిబంధన జనాంగంలో లేము, వాళ్ళ వెలుపట దివాలా తీసిన వాళ్ళగా ఉన్నాం. దేవుని కృపపై మనకి ఎలాంటి అధికారం లేదు అని వాళ్ళు చెప్తుంటే అట్లనే అనుకున్నామేమో. అయితే దేవుడు మన వైపు మొదటి అడుగు వేసి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే తానేర్పరచుకున్న తన జనాంగంలోకి రావడానికి మార్గం తెరిచాడు. దీనికి అవసరమైనది తన యందు విశ్వాసం. యేసుప్రభు పైన విశ్వాసం ఉంటే చాలు, మనం కూడా దేవుని బిడ్డలమే, దేవుని జనాంగమే. రూతు కూడా తన దేవతలను దేవుళ్ళను వదిలిపెట్టి తన అత్త ఆరాధించే యెహోవా దేవుని వైపు స్థిరమైన నిశ్చయితతో అడుగులు వేసింది. అందుకే ఆమెను తన కుటుంబంలోనికే కాక తన వంశావళిలోకి కూడా దేవుడు ఆహ్వానించాడు. 1 కొరింథీ 1:30 పౌలు అన్నట్టుగా, మనం క్రీస్తులో ఉంటే ఆయన మన విమోచకుడు అవుతాడు, విమోచన అవుతాడు. మన విమోచన అన్నీ ఆయనే. ఇందులో ఉన్న షరతు గమనించారా? క్రీస్తులో ఉండాలి. మనము ఏదైనా బైబిల్లో
వాగ్దానాలు చదువుతున్నప్పుడు, వాగ్దానాలు వింటున్నప్పుడు, వాగ్దానాలు ఎత్తిపట్టి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దాని పక్కన అటు గాని ఇటు గాని ఉండే షరతులను మనం గమనించాలి. ఆ షరతులు పాటించినప్పుడే మనకు ఆ వాగ్దానాలు దక్కుతాయి. మనము ఇజ్రాయెల్ షరతులు మోస్ట్లీ పాత నిబంధనలో ఉండేటివి గానీ, అపొస్తలుల కార్యం వరకు ఉండేటివి అన్నీ కూడా వాగ్దానాలు ఇజ్రాయెల్‌కి సంబంధించినేటియే. కానీ ఎప్పుడైతే మనము షరతులు కూడా వాళ్ళలాగా పాటిస్తామో, ధర్మశాస్త్రంలో చాలా షరతులుండేయి. వాళ్ళు సులభమైన పద్ధతి కాదు, వాళ్ళకి చాలా కష్టం. మరి అలాంటివి పాటిస్తూ వాళ్ళు వాగ్దానాలు పొందుకున్నారు. మనం ఏమీ దేవుడి ఆజ్ఞలు పాటించకుండా వాగ్దానాలు మాత్రం పొందుకోవాలనుకుంటే కుదరదు. మనం కూడా షరతులు పాటించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆ విధంగా ఉంటేనే మనం కూడా దేవుని జనాంగం అవుతాం. ఈ విమోచన మనకి ఎలా వచ్చిందో ప్రభువే చెప్తూ ఉన్నాడు. మార్కు 10:45లో మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకే వచ్చాడు అని చెప్పబడి ఉంది. మనిషి కుమారుడు యేసయ్య అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. విమోచన క్రయధనం, విమోచించాలి అంటే క్రయధనం చెల్లించాలి. ఆ ధనము చెల్లించడానికని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. విమోచన అనే పదం సరిగా అర్థం చేసుకుంటే మన విమోచకుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వెల ఇచ్చి విడిపించబడుట అనే ప్రక్రియను విమోచన అంటారు. రూతు విషయంలో బోయజు ఎలిమెలకు చెందిన స్వాస్థ్యమును నయోమి కొరకు విడిపించి రూతును వివాహమాడాడు. వారి భూమి అప్పటికి అమ్మివేయబడిందో లేక తనఖాలో ఉందో మనకు తెలియదు, కానీ దాని కొరకు ధనవ్యయం చేసుకొని విడిపించాడు. మన ఆత్మీయ విడుదల గురించి అన్వయించుకుంటే మనమందరము పాపము, అపవాది అనే బానిసత్వం కింద ఉన్నాం. మనలను మనం విడిపించుకున్నట అసాధ్యం. ఎఫెసీయులకు 2:1-3 వరకు, తర్వాత యోహాను 8:31-34 వరకున్న వాక్య భాగంలో ఈ అంశం గురించి వివరించబడింది. దయచేసి చదవండి. మీరు ఏదైనా బైబిల్ ఎవరి చెప్పినా వింటూ ఉంటారు, కానీ బైబిల్లో రెఫర్ చేసుకోవాలి. బైబిల్లో విని చదివి మనం అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది, హృదయంలో స్థిరపరచుకోవచ్చు. పాపుల కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చాడు కాబట్టి విశ్వసించిన వాడు విడిపించబడి స్వతంత్రులవుతాడు. విమోచకునిగా ఉండాలంటే ఏ యోగ్యతలు కలిగి ఉండాలి అనే ప్రశ్నకు లేవియాకాండం 25:25లో మనకు జవాబు కనపడుతుంది. బీదవాడైన ఒక వ్యక్తి తన స్వాస్థ్యం నమ్మివేస్తే అతని సమీప బంధువు దాన్ని విడిపించాలి అని దేవుడిచ్చిన ఆదేశం మనం అక్కడ చూడొచ్చు. ఇజ్రాయేలీలకు దేవుడిచ్చిన స్వాస్థ్యము ఏ గోత్రానికి చెందింది ఆ గోత్రానికే ఉండాలి అని దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు మన సహోదరుడగుటకై ఈ లోకంలోకి రక్తమాంసాలతో వచ్చాడు అని హెబ్రీయులకు 2:11-15 వరకు చెప్పబడింది. యాక్చువల్గా ఇది క్రిస్మస్ టైంలో మనము ఈ వాక్యం ధ్యానించుకుంటాం, కానీ ఎప్పుడు మనం ధ్యానించుకోవాలి. ఎందుకు ఆయన రక్తమాంసాలతో వచ్చాడు, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే క్లియర్గా హెబ్రీ పత్రికాకారుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే రక్త ప్రోక్షణ లేకుంటే పాపం పరిహరించబడదు. రక్తం కావాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయనకు శరీరము రక్తమాంసాలు లేవు, కానీ మానవాళి విమోచనార్థం రక్తం అవసరము అని, రక్త ప్రోక్షణ అవసరం పాపం పరిహరించడానికి అని ఆయన ఒక రూల్ పెట్టాడు. మరి ధర్మశాస్త్రం ప్రకారం ఆయన పెట్టిన రూల్ పాటించాలి అంటే ఆయన కూడా అది పాటించాలి కదా. అందుకనే ఆయన ఆయన ఆదేశం ప్రకారము రక్తం ప్రోక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీది నాది రక్తం ప్రోక్షిస్తే సరిపోదండి. పవిత్రమైన, ఏ పాపము లేని, నిష్కలంకమైన యేసుప్రభు రక్తం మాత్రమే దానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అది పర్మనెంట్ సొల్యూషన్ మనకి. మరి దానికోసమనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధపరచబడు వారికి, పరిచేవారికి, పరచబడి వారికి అందరికీ ఒకే మూలము అని కూడా రాయబడింది అక్కడ. అంటే తండ్రి ఒక్కడే, మనకు యేసుప్రభువుకు ఒక్కడే తండ్రి. ఆయన మనల్ని తోబుట్టువులని పిలుచుటకు సిగ్గుపడుట లేదు అని రాయబడింది. అంత గొప్ప దేవుడు పరలోకంలో నివాసం చేసే ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను మన తోడుబుట్టిన వాళ్ళు అని చెప్పడానికి ఆయన వెనకాడటం లేదు.
మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు అడుక్కు తినేవాడు ఉన్నాడు అనుకోండి, మనం వాళ్ళ దగ్గర పోయి మా బంధువు అని చెప్తామా? కొంచెం హెసిటేట్ చేస్తాం కదా. మరి ఆయన మాత్రం పాపులమైన మనం భయంకరమైన పరిస్థితిలో పాపమనే ఊబిలో మునిగిపోతున్న మనల్ని తన తోబుట్టువులు అని మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ గొప్ప త్యాగము ఎవరు చేయలేరండి. అసలు అన్ఇమాజినబుల్, అన్ఫాథమబుల్. ఇటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు అని ఎంత ధన్యులంగా మనం ఫీల్ అవ్వాలో ఒకసారి ఆలోచించండి. మనం ఇంత డీప్గా ఆలోచించట్లేదు. ఏదో యేసుప్రభు మన రక్షించాడు అనే మాట అయితే అంటాం, కానీ ఆ రక్షణ వెనుక ఎంత కష్టం ఉంది అనే విషయం ఎప్పుడూ ఆలోచించట్లేదు. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మన కోసం పంపించడం ఒక ఎత్తు అయితే, ఆయన మన కోసం శిలువ మరణం పొందడం ఎంత భయంకరమైన శ్రమ తనంతటి తానుగా. మరి ఇంత గొప్ప దేవుడిని నమ్ముకుంటే మనం ఎంత సంతోషంగా ఉండగలమో ఒకసారి ఆలోచించండి. రక్తమాంసములు గలవారిని విమోచించడానికి ఆయన రక్తమాంసంలో ఈ లోకానికి వచ్చాడు అని హెబ్రీ పత్రికాకారుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఆయన మనకు సమీప బంధువయ్యాడు. మనం ఎంత ధన్యులం కదా. విమోచకునిగా ఉండుటకు మొదటి యోగ్యత సమీప బంధువై ఉండాలని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. రెండవదిగా విమోచకుడు విమోచన క్రయధనం చెల్లించగలవాడై ఉండాలి. బోయజు ఆస్తిపరుడై ఉన్నందున ఎలిమెలకు పొలం కొనేదానికి అతనికి డబ్బు చాలా ఉంది. అందుకని ఆ పొలం కొనడమే కాకుండా రూతుని వివాహం చేసుకున్నాడు. అయితే పాపుల విమోచన గురించి ఆలోచిస్తే సర్వాధికారి అయిన యేసుక్రీస్తు తప్ప మరెవరూ అంతటి వెల చెల్లించలేరు. ఆయన సర్వాధికారి అయితే కూడా, ఆయన సర్వాధికారి అయినా కూడా ధనంతో విడిపించలేరు పాపుల్ని. ఆయన రక్తం, ఎవరెంత ధనం వెచ్చించినా కూడా పాపుల్ని విడిపించలేరు. కేవలం యేసుప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం మాత్రమే విడిపించగలిగింది. కీర్తనకారుడు 49వ కీర్తన 7-9 వరకున్న వాక్య భాగంలో, ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వారి ప్రాణ విమోచనం ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఎవరు ధనంతో విడిపించలేరు కాబట్టి పాపులను, అది అట్లా ఉండిపోయేది యేసుప్రభు రాకపోతే. కీర్తనకారుడు అంటున్నాడు, పాత నిబంధనలో ఆయనకు తెలియదు కదా యేసుప్రభు వచ్చాడని. మరి దేవుడు కరుణించకపోతే అది అలాగే ఉండిపోయేది. మొదటి పేతురు 1:18-19 పేతురు ఈ విధంగా అంటున్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విడిపించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. తన రక్తం వెలగా ఇచ్చి నిత్య విమోచన మన కొరకు కొన్నాడు. విమోచకునికి ఉండాల్సిన మూడవ యోగ్యత ఏమంటే, సంతోషంగా మనస్ఫూర్తిగా విమోచన ప్రక్రియ చేయాలి. రూత్ విషయంలో తనకంటే సమీప బంధువైన మరొక వ్యక్తి రూతును విమోచించుటకు ఇష్టపడలేదు కాబట్టి బోయజు సంతోషంగా రూతు నయోమీలను విడిపించాడు. యాక్చువల్గా బోయజుకు రూత్ అంటే చాలా ఇష్టమైంది, కానీ రూల్ ప్రకారము తనకంటే దగ్గర బంధువు ఇంకొకడు ఉన్నాడు. అతడు ఒప్పుకోకుంటేనే తనకు ఛాన్స్ దొరుకుతుంది. అతను నేను ముందు విడిపిస్తాను అన్నాడు, కానీ రూతుని వివాహం చేసుకోవాలనేసరికి వెనక్కి వెళ్ళిపోయాడు. అతను వెనక్కి వెళ్ళిపోగానే బోయజు ఇనిషియేటివ్ తీసుకొని సంతోషంగా రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే రూతు ఎప్పుడైతే తన అత్తను వెంబడించి బెత్లెహేంకి వచ్చిందో అప్పటి నుంచి బోయజ్ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆమెను గమనిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప త్యాగం చేసింది ఈ అమ్మాయి. అంతేకాకుండా యవనస్తుల్ని ఎవరిని ఎన్నుకోకుండా నన్ను ఎన్నుకునింది అంటే చాలా మంచిగా అనిపించింది ఆయనకు. ఇంతటి గొప్ప భార్య నాకు దొరికితే బాగుండు అని మనసులో అనుకుని ఉండొచ్చు. అందుకనే విడిపించుటకు ఆయన సంతోషంగా సిద్ధపడ్డాడు. దేవుని కుమారుడైన యేసుప్రభు తనంతట తానే మనల్ని విడిపించుటకు, రక్షించుటకై ప్రాణం పెట్టాడు. ఈ విమోచన ప్రక్రియ మానవాళికి ఎందుకు అవసరమైంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన స్వరూపమందు పాపం లేనివాడిగా సృష్టించాడు.
అతని కొరకు ఏదైనా వనమును సృష్టించి దాన్ని సాగు చేయుటకు నియమించి అందులో ఉన్న పళ్ళన్నీ తినొచ్చు కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చు చెట్టు ఫలాలు మాత్రం తినొద్దని ఆంక్షలు పెట్టాడు. అతనికి సాటి అయిన సహకారిగా హవ్వను సృష్టించి వారిరువురు కలిసి తనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకున్నాడు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడము సాతాను చూడలేకపోయాడు. తనకు లేని సంతోషం వీళ్ళకెందుకు అని చెప్పి ఏదైనా తోటలోకి ఎంటర్ అయిపోయాడు. ఫస్ట్ హవ్వను శోధించడం సులభం అనుకున్నాడు. ఎందుకంటే హవ్వ ఎందుకు ఆ పండు మాత్రం తినద్దన్నాడు దేవుడు అని దాని వంకే చూస్తూ ఉండేది. అది గమనించిన సాతాను ఆమె దగ్గరకు వచ్చి ఆ పండుని గురించి దేవుడు ఏం చెప్పాడు అని కనుక్కొని దేవుడు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఆమెకు నమ్మబలికి ఆమెను శోధించి తినేటట్టు చేశాడు. మరి ఆమె తను తినడమే కాకుండా తను ఎంతో ప్రేమించే తన భర్తకు కూడా ఇచ్చింది. భర్త దేవుడి మాట కంటే తన భార్య మాట ఇంపుగా అనిపించింది. ఎందుకంటే భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అర్థమవుతుంది కదా. దేవుడి కంటే ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాడు. అందుకని ఆమె మాట విని అతను కూడా శోధనలో పడిపోయాడు. వీరిరువురు శోధనలో పడిపోయిన తర్వాత దేవుడు అంతకుముందే చెప్పాడు, మీరు చెప్పిన మాట వినకపోతే మీరు చనిపోతారు అని. చనిపోవడం అంటే శారీరకంగా చనిపోవడం కాదు, ఆత్మీయంగా చనిపోవడం అంటే దేవునికి దూరం అయిపోవడం. అంతవరకు వాళ్ళు దేవునితో సహవాసం చేసేవాళ్ళు, కానీ ఆ అవకాశం పోగొట్టుకున్నారు. పాపులు ఎప్పుడు కూడా పవిత్రుడైన దేవుని సన్నిధికి రాలేరు, దేవుని సన్నిధిలో ఉండలేరు. ఆత్మీయంగా చనిపోయారు. కాబట్టి ఇది మానవాళికి ఒక పెద్ద సమస్య. పవిత్రుడైన దేవుని దగ్గరికి పాపి ఎప్పటికీ చేరుకోలేడు. దేవుడు వారిని ఏదెను తోట నుంచి కూడా తరిమేశాడు. అయితే అంతకుముందే దేవుడు తన అపారమైన ప్రేమతో వారిపై కనికరం చూపి వారిని విమోచించుటకై తన కుమారుని పంపుతానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆదికాండం 3:15లో చెప్పాడు. సైతాన్తోనే చెప్తున్నాడు, నిన్ను నాశనం చేయడానికి నా కుమారుణ్ణి కన్యక గర్భంలో పంపిస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పిన వాగ్దానము యేసుప్రభు విషయంలో నెరవేర్చాడు. ఈ వాగ్దానాన్ని బైబిల్లో మొదటి సువార్త అంటారు. ఎందుకంటే విమోచకుని గురించిన ప్రస్తావన మొదటిసారిగా ఇక్కడే ఉంది. మానవాళి సమస్యకు పరిష్కారం వారంతటి వారు చేసుకోలేరు. కాబట్టి విమోచించే కార్యక్రమం తానే చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. పాపైన మానవుడు మొదట తన పాపమును తొలగించుకోవాలి. దానికి ఒకటే మార్గం. మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వెళ్తే తన రక్తంతో మన పాపాలన్నీ కడిగివేసి మనల్ని పవిత్రపరుస్తాడు. 1 యోహాను 1:7లో చెప్పబడిన ప్రకారము యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పబడింది. అందుకే ప్రభు రక్తమాంసాలతో ఈ లోకానికి రావాల్సి వచ్చిందని మనం గమనించాలి. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని గలతీయులకు 4:4లో పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి మన రక్షణార్థము ఈ లోకానికి వధింపబడుటకై పంపాడు. ఇంత గొప్ప త్యాగము వ్యర్థం కాకుండా నిమిత్తము ఆయన రాజ్యంలోకి, యేసుప్రభు అంటే ఎవరో తెలియని వారిని అందరినీ కూడా ఆయన రాజ్యంలోకి తీసుకురావాలి. విమోచన కార్యంలో క్రీస్తు మన పాపాలను క్షమించి విడిపించాడు, విమోచించాడు. రోమా 3:24 ప్రకారము నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అని రాయబడింది. నీతిమంతులుగా తీర్చబడుట అంటే తప్పు చేయలేదని ప్రకటించబడుట. న్యాయస్థానంలో జడ్జి అపరాధిలో ఏ తప్పు లేదని చెప్తే అతనిపై ఉన్న అభియోగాలన్నీ కొట్టివేయబడతాయి. చట్టపరంగా అతను ఎప్పుడు ఏ తప్పు చేయనట్లు అవుతుంది. దేవుడు మన పాపాలని క్షమించినప్పుడు మన తప్పులన్నీ తుడిచివేయబడతాయి. ఆయన దృష్టిలో మనం ఎప్పుడు పాపం చేయలేదు అన్నట్టుగా అవుతుంది. విమోచనము అంటే పాపులను పాపపు బానిసత్వం నుంచి విడుదల చేయుట. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి అప్పులు తీర్చలేకపోతే బానిసగా అమ్మబడుతుంటేవాడు. అప్పుడు సమీప బంధువు వచ్చి వెల చెల్లించి అతన్ని విడిపించవచ్చు. క్రీస్తు మన స్వాతంత్రమును తన రక్తంతో కొన్నాడు. మనము స్వతంత్రులు అవ్వాలని క్రీస్తు వెల చెల్లించాడు. పాపమునకు జీతం మరణం. మన పక్షాన ఆయన మరణించాడు. ఈ సత్యం అర్థం చేసుకోవడానికి ఒక వృత్తాంతం మీదట ఉంచుతున్నాను. ఈ మధ్యనే ఇది ఒక
బుక్లో చదివాను. నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నమ్ముతూ మీ ముందు పెడుతున్నాను. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, ప్రాణ స్నేహితులు. ఇద్దరు విద్యార్థులు కలిసి చదువుకున్నారు, కలిసి ఆడుకునేవారు, కలిసి సైకిల్లో ఊరంతా తిరిగేవాళ్ళు, ఊరు బయటంతా తిరిగేవాళ్ళు. అలాగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. స్కూల్ అయిపోయేంత వరకు, హై స్కూల్ అయిపోయేంత వరకు ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండేవాళ్ళు కాదు. అంత గొప్ప స్నేహితులుగా ఉండేవాళ్ళు. కానీ హై స్కూల్ తర్వాత కాలేజీలకు వెళ్ళిపోవాల్సినప్పుడు వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒకడేమో మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదించుకొని న్యాయశాస్త్రం చదివాడు. చదివి ఒక 10 సంవత్సరాల్లోనే మంచి జడ్జి అయిపోయాడు. అతను ఎంత కష్టమైన కేసులైనా న్యాయంగా తీరుస్తాడు అని పేరు పొందుకున్నాడు. ఇంకొకడు ఏమైంది, చెడ్డ స్నేహాలు చేసి చెడు అలవాట్లు పెట్టుకొని చెడిపోయాడు కంప్లీట్గా. వ్యాపారస్తుడిగా సెటిల్ అయిపోయాడు. వ్యాపారము న్యాయపరంగా చేస్తే ఎక్కువ లాభాలు రావని మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఫైనల్గా మోసాలన్నీ ఎక్కువ చేసి పోలీసులకు దొరికాడు. అతన్ని జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు ఆ జడ్జి ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితుడు. ఆ సంగతి అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ అనుకున్నారు, ఈ జడ్జి ప్రాణ స్నేహితుడి విషయంలో ఎలాగా అంటే మంచి పేరు తెచ్చుకున్నాడు కదా, చాలా న్యాయంగా ఉంటాడని, మరి ఈరోజు ఏం చేస్తాడో అని చెప్పి అందరూ గమనిస్తూ ఉన్నారనమాట. ఆ సంగతి అందరూ ఈ జడ్జి గారి తీర్పులో ఎలాంటి ప్రభావం చూపుతుందో అని చెప్పి అందరూ ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. జడ్జి కేసు వివరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి చాలా పెద్ద మొత్తంలో జరిమానా కట్టమన్నాడు. అది ఇంక మ్యాక్సిమం అన్నమాట. అంతేకాకుండా మోసగించిన వారందరికీ వారి మొత్తాలు కట్టివేయమన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే దోషి తల ఉంచుకుని సిగ్గుతో అవమానంతో నిలబడ్డాడు. ఆ సమయంలో జడ్జి గారు ఖైదీ వద్దకు వచ్చి ఒక చెక్ ఇచ్చాడు, అతని చేతిలో పెట్టాడు. అందులో అతను కట్టాల్సిన జరిమానా మొత్తం తన సొంత ఖాతా నుండి ఇచ్చాడు, తన అకౌంట్లో నుంచి తీసి ఇచ్చాడు అనమాట. ఈ విధంగానే దేవుడు మానవాళిని వారి పాపంను బట్టి శిక్షించాడు, కానీ ఆ శిక్ష తన ఏకైక కుమారునిపై వేసి తానే చెల్లించాడు. ఈ ప్రక్రియ అర్థం చేసుకుంటే మనం ఎంత ధన్యులమో తెలుసుకొని ఆ దేవదేవుని, ఆ విమోచకుని స్తుతించి ఆరాధిస్తాం. ఈ విమోచకుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లెంట్ పీరియడ్లో ఏదైనా ధ్యానం చేస్తూనే ఉంటాం, కానీ విమోచన ప్రక్రియ, ఆయన మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రితో కూడా పరలోకంలో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనల్ని రక్షించడానికి ఆయన మహిమ, ఆయన సుఖము, ఆయన స్థానము వదిలిపెట్టి ఈ లోకంలో ఒక సామాన్యుడిగా జీవించాడు 30 సంవత్సరాలు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఎన్నో ప్రాంతాలకు తిరుగుతూ సువార్త చెప్తూ దేవుని రాజ్యం గురించి బోధిస్తూ అనేక శ్రమలు అనుభవించి చివరకు సిలువలో మన పాపమంతా మోసి తనే మన విమోచన క్రయధనం చెల్లించాడు. మరి ఇంత గొప్ప విషయం మనం అర్థం చేసుకోలేకపోతే మనకు సిలువ గురించి సరిగా అర్థం కాదు. సిలువే నా శరణాయనురా అనే పాట పాడుతూ ఉంటారు. మరి సిలువ శరణమే, మాకు శరణం సిలువే అని తెలిసినప్పుడు ఆ సిలువకు లీడ్ చేసినది ఎవరు, ఆ సిలువ ద్వారా ఎవరికి విమోచన దొరికింది, ఎవరు విమోచించేవాడు ఎలా చేశాడు, మనకు సమీప బంధువు ఎలా అయ్యాడు, సమీప బంధువు అయినోడే విమోచించగలడు అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఎలా జరిగింది అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే తప్పనిసరిగా మనం ఎంతో సంతోషంగా ఉండగలం. సిలువను చూసి మనం ఏడవలసిన అవసరం లేదు. సిలువను చూసి అంత గొప్ప త్యాగం చేసిన యేసయ్యను గురించి మనం ఇతరులకు ప్రకటించాల్సిన అవసరం ఉంది అని మనం గుర్తించాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయం మనసులో పెట్టుకొని తప్పనిసరిగా సిలువ గురించి అందరికీ చెప్పాలి, మన విమోచకుని గురించి అందరు తెలుసుకోవాలి అన్న ఆలోచన మనం కలిగి ఉండాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామయ దయస్నైన స్తోత్రం ప్రభా. తండ్రి, మీరు మా విమోచకుడిగా, మా సమీప బంధువుగా, మా సహోదరుడిగా ఈ లోకానికి వచ్చారు నాయన.
ఎంత గొప్ప త్యాగం చేశారు నాయన. ఇది గుర్తించి మేము ఎప్పుడు కూడా మీకు థ్యాంక్ఫుల్గా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.